మీరంతా దృశ్యం సినిమా చూశారు కదా. అందులో హీరో ఫ్యామిలీ ఓ వ్యక్తిని హత్య చేసి శవాన్ని కనిపించకుండా కన్స్ట్రక్షన్ లో ఉన్న పోలీస్ స్టేషన్ టైల్స్ కిందే పాతి పెడతారు. అది సినిమాకే హైలైట్ సీన్. ఎందుకంటే చివరి వరకు వాళ్ళు పోలీసులకు చిక్కరు. ఆ మర్డర్ సీన్ చుట్టూ తిరిగిన ఓవరాల్ ఎపిసోడ్ ఎంతో ఆసక్తికరంగా ఉంటుంది. ఈ సినిమా వచ్చి చాలా ఏళ్ళు అవుతున్నప్పటికీ దీనికి ఫ్యాన్స్ మాత్రం తగ్గలేదు. మరి ఇది సినిమా కాబట్టి ఓకే, అచ్చు అలాంటి సంఘటనే నిజ జీవితంలోనూ జరిగితే ఎలా ఉంటుంది? మీరు విన్నది నిజమే. అచ్చం దృశ్యం సినిమాను దింపేసిన మర్డర్ ఒకటి జరిగింది. ఈ మహిళ దృశ్యం సినిమాను ఫాలో అయినట్లుంది. ఏకంగా భర్తను చంపి ఎవరికీ అనుమానం రాకుండా ఇంట్లోనే టైల్స్ కింద పూడ్చిపెట్టేసింది. ఈ దారుణ సంఘటన మహారాష్ట్రలోని పల్ఘర్ జిల్లాలో చోటు చేసుకుంది. విజయ్ చౌహాన్ అనే వ్యక్తి తన భార్య కోమల్ చౌహాన్తో కలిసి ముంబైకి 70 కిలోమీటర్ల దూరంలో ఉన్న నలసోపరా ఈస్ట్లోని గడ్గపద అనే ప్రాంతంలో నివసిస్తున్నారు. అయితే ఎలా పరిచయం జరిగిందో తెలియదు. కోమల్ చావన్ కు పక్కింట్లోనే ఉండే మోను శర్మతో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయంతో వాళ్ళు చాలా దగ్గరయ్యారు. ఏమనుకున్నారో ఏమో, భర్త విజయ్ చౌహాన్ అడ్డు తొలగించుకోవాలని అనుకున్నారు. అయితే విజయ్ చౌహాన్ 15 రోజులుగా కనిపించకుండా పోయాడు. దీంతో విజయ్ సోదరులు అతడిని వెతుకుతున్నారు. కానీ అతను ఎక్కడా కనిపించలేదు. ఆ తర్వాత గత శుక్రవారం నాడు విజయ్ భార్య కోమల్ చౌహాన్ కూడా కనిపించకుండా పోయింది. ఆమె కనిపించకుండా పోవడంతో పాటు పక్క గదిలో నివసిస్తున్న మోను శర్మ అనే యువకుడు కూడా అదృశ్యమయ్యాడు. అయితే విజయ్ చౌహాన్ ఇంటికి సోమవారం వచ్చిన అతడి సోదరులకు ఇంట్లో తమ వదిన కోమల్ చౌహాన్ కనిపించలేదు. ఈ సందర్భంలోనే వారు ఇంట్లో కొన్ని సంఘటనలను గమనించారు. అదేంటంటే అక్కడ కొన్ని ఫ్లోర్ టైల్స్ కలర్స్ మిగిలిన టైల్స్ వాటితో సరిపోలడం లేదు. అనుమానం వచ్చి ఆ రంగు టైల్స్ ను తొలగించారు. దీంతో షాకింగ్ దృశ్యం సీన్ కనిపించింది. వీరికి కింద ఒక చొక్కా కనిపించింది. అప్పటికే అందులో నుంచి భారీగా దుర్వాసన వస్తోంది. ఓపెన్ చేసి చూస్తే అందులో వాళ్ళ అన్నయ్య విజయ్ చౌహాన్ శవం కనిపించింది. దీంతో అవాక్కైన వారు వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. విజయ్ చౌహాన్ ను కోమల్ హత్య చేసినట్లుగా పోలీసులు గుర్తించారు. అయితే కోమల్ కూడా 2 రోజులుగా కనిపించకపోవడం, వాళ్ళ ఇంటి పక్కనే ఉండే మోను కూడా కనిపించకపోవడంతో వారి అనుమానం మరింత బలపడింది. అప్పుడే వాళ్ళ సోదరులకు ఒక షాకింగ్ విషయం తెలిసింది. వీరిద్దరూ ప్రేమలో ఉన్నారని, వీరిద్దరూ కలిసే విజయ్ని హత్య చేసి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. భర్తను చంపేసి ఎంచక్క ప్రియుడితో కలిసి కోమల్ లాంగ్ టర్మ్ హనీమూన్కు వెళ్ళిందని పోలీసులు అనుమానిస్తున్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. వారి కోసం విస్తృతంగా గాలిస్తున్నారు.